నగరంలో డ్రాగన్ పోటీలు ఉచ్చఘట్టాన్ని చేరుకున్నాయి. ఆర్తో పెన్ ఇప్పుడు ముందుకు దూసుకువస్తున్నాడు. ఇప్పుడు ఆర్తో పెన్ తన వేగాన్ని ఇంకా పెంచాడు. అదరగొట్టేశావు. నేను మీతో అప్పుడే చెప్పాను కదా, ఈ రేసర్స్ అందరూ అకాడమీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అని. తను ఇంప్రెస్ అయినట్టుగా అనిపిస్తుంది. తను భయంకరంగా కనిపిస్తోంది. నువ్వు చెప్పింది వాడికి వినపడింది అనుకుంటాను. వజ్రంతోనే పోయాలి. మధ్యలో చూడు. ఇలా వస్తాయని నువ్వు ముందే నాతో చెప్పుంటే చాలా బాగుండేది కదా. ఇవన్నీ డ్రాగన్ కౌన్సిల్ లో ఏర్పాటు చేయబడ్డ వీటి గురించి నాకు ముందుగా తెలియవు. ఏది ఏమైనా నిన్న డ్రెస్ లో నీకు ఒక మంచి పాయింట్ దొరికిందా లేదా చెప్పు. కానీ ఈ పాయింట్ దొరికితేనే నేను అకాడమీలోకి వెళ్ళగలను. నేను నా ట్రైనింగ్ ను పూర్తి చేస్తేనే ఒక డ్రాగన్ ఏంటి ఇప్పుడు తర్వాత గేర్ని యూజ్ చేయి. దేనికి దిగులు పడకు, మనం ఓడిపో. ఎలా? ఏంటి నువ్వు చూసావా? తను డ్రాగన్ ఎనర్జీని ఎలాగో అబ్జర్వ్ చేసి మేక ఎనర్జీని కూడా యూజ్ చేశాడు. ఒక అకాడమీ రేసర్ మాత్రమే ఇలా చేయగలడు. ఇదంతా చూస్తుంటే అతను బ్లాక్ ట్రాకోన్ ఎనర్జీని అందంగా చేత్తోనే నేర్చుకున్నాడని అనిపిస్తుంది. చాలా సూపర్ కదా. పాన్, అన్నయ్య గురించి ఆలోచించావా? బావ్, మనం ఇలాగే వేలాడటం మానేసి నెక్స్ట్ రౌండ్ కావాల్సిన పని మొదలు పెడదామా? ఈ అద్భుతమైన ఆటలో విజయం సాధించిన వారు ఎవరో తెలుసా? మోడ్రిడ్ పెన్. నిజంగా ఇది అద్భుతమైన మూవ్ మోడ్రిడ్. నువ్వు దీన్ని ఎక్కడ నేర్చుకున్నావు చెప్పు. అవును, అదే కదా. అది నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? దాని గురించి ఎన్నో రోజులుగా రీసెర్చ్ చేస్తున్నాను నాన్న. నువ్వే అతనికి ఆ మూవ్ ని నేర్పించావా? ఆ మూవ్ ను ఉపయోగించడం తప్పని నీకు తెలియదా? ఓ పెన్, ఏమిటి అద్భుతమైన కలయిక. నేను కూడా నువ్వు ఏంటి అంతమైపోయాననుకున్నావా? కొద్ది రోజులుగా నేను లేకపోయేసరికి నీ ఆట మళ్ళా ప్రారంభించినట్టున్నావు. అది సరే, ఇంతకీ నీ గోల్డ్ డ్రాగన్ ఎలా ఉంది? ఒక మంచివాడు అడుగుంటే తప్పకుండా సమాధానం చెప్పేవాడిని. అంటే నన్ను చెడ్డవాడంటావా? అందుకు నీ దగ్గర ప్రూఫ్ ఉందా ఏమిటి? తప్పకుండా కనిపెడతాను. అలా నువ్వు నా దారికి అడ్డొచ్చావని తెలిసిందంటే మీ దారేంటి, రహదారా? ఓహో, నేను నీతో ఇంత కోపంగా మాట్లాడడం తప్పే మిత్రమా. వినయంగా చెబుతున్నాను, నీ కొడుకు అకాడమీకి వెళ్ళడు. అది ఎందుకో తెలుసా? ఎందుకంటే వాడికి ప్రతిభ లేదు. అతను పాత పురాణాలు నమ్మి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. అంటే తన తండ్రిలాగే. నేను కోరుకున్నది ఇదే. పోటీతత్వం మీలో ఉండటం నాకెంతో నచ్చింది. మీరిద్దరూ గొప్ప ప్రతిభావంతులు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ సంవత్సరం డ్రాగన్ సిటీ నుంచి ఒక్కరినే ఎంపిక చేయాలనుకుంటున్నారు. ఏంటి? జరగబోయే పోటీల్లో గెలిచి ఎవరు ఆ స్థానాన్ని సంపాదిస్తారో చూద్దాం. చూడండి మిస్టర్ పెయిన్, మీరు ప్రయోగించిన ఆ మూవ్ ఆర్థర్ ని ఆపింది. ఈ కాంపిటీషన్ లెవెల్ కి మూవ్ తప్పకుండా ఒప్పుకోవడం కుదరదు. మాటల్లో చెప్పలేను, మీ ప్రతిభ నిజంగా అద్భుతం. ఒక తండ్రిగా మీ బాధని నేను అర్థం చేసుకోగలను మిస్టర్ పెన్. మీ చిన్ననాటి రోజుల్లో జరిగిన రేసింగ్ కి ఇప్పటి రేసింగ్ కి చాలా తేడా ఉంది. ఇది ఎంతో ప్రమాదకరమైంది. ఇందుకు తగినట్టు మీ అబ్బాయిని మేము సిద్ధం చేయాలి. కానీ మీరు సమ్మతించకపోతే మేము విరమించుకుంటాం.
మా అబ్బాయి అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాడు. చాలా సంతోషం. మన కోరిక ఫలిస్తుంది. నాకు మీరు పూర్తిగా శిక్షణ ఇవ్వకపోతే నేను ఎలా అకాడమీకి వెళ్ళగలను? ఒక డ్రాగన్ బూస్టర్ గా నేను ఆల్రెడీ మ్యాక్ జంప్ ని యూజ్ చేశాను. అవును, అది యూజ్ చేశారు, కానీ అది రేస్ కోసం మాత్రమే యూజ్ చేయలేదు. ఒక మంచి పని కోసం నువ్వు యూజ్ చేశావని నాకు బాగా తెలుసు. నేను చెప్పేది ఏంటంటే ఇది కూడా బహులాగే ఒక విషయం. నువ్వు కావాలనుకున్నప్పుడు దాన్ని ఉపయోగించడం కుదరదు. నువ్వు అకాడమీకి వెళ్ళినప్పుడే దాన్ని నువ్వు... మీరు చెప్పింది చాలా ఆపండి నాన్న. ఈ శక్తులన్నీ నేను నేర్చుకోకపోతే అకాడమీ లోపలికి వెళ్ళలేను. ఆ సెంటర్ చెప్పింది తప్పకుండా తప్పే. ఆ మోడరేటర్ డిస్క్వాలిఫై చేసి ఉండాల్సింది. అవునవును, వాళ్ళ అదృష్టిలోనే ఉన్నారు చూడండి. ఆర్తా, ఈ ప్రపంచం మారిపోయిందని చెప్పారు నాన్న. అదే మీ ప్రపంచం. కానీ ఒక విషయం ఎవరి కోసం ఎప్పుడు ఎందుకోసం మారదు. అతను ఈ రోజు ఉపయోగించిన టెక్నిక్ చాలా తప్పు. అనుభవం లేకుండా దాన్ని ఎవరు చేయలేరు. అలా చేస్తే మోసం చేసినట్టే. బెన్ కి డ్రాగన్ కూటమిని ఏర్పరిచే అవకాశాన్ని ఇవ్వకూడదు. అతను డ్రాగన్స్ ను సృష్టించడానికి వీల్లేదు. ఓ ప్రదేశాన్ని బాగు చేయడానికి కొత్త గేరు ఎక్విప్మెంట్స్ వస్తున్నాయి. వాటిని నేను దొంగిలించాలా? అంతం చెయ్యాలి. బెన్ కూటమి మళ్ళీ పుట్టకూడదు ఎప్పటికీ. తరువాత ఇంకో ముఖ్యమైన విషయం, ట్రాక్ లో నువ్వు ఉపయోగించావే అది... ఆ విషయం అప్పటి చెప్పాను కదా, నేను దాన్ని నేర్చుకున్నానని. ఇది ఖచ్చితంగా నువ్వు చదివి నేర్చుకున్నది కాదు. పర్వాలేదు, వదిలే. ఏదో ఒక రీతిలో నువ్వు ఎలా నేర్చుకున్నావనేది నాకు తెలియకపోదు. కానీ అకాడమీ స్కౌట్ చెప్పినట్టుగా ఇది ఒక ప్రమాదకరమైన ప్రపంచం. అందువల్ల దీన్ని ఉపయోగించడం తప్పు కాదు. సరే నాన్న, అతనికి మీకు ఎందుకంత పగ? మీరిద్దరు శత్రువులా? ఊడు నేనా? కాదు, మా ఇద్దరి మధ్య కొన్ని తేడాలు మాత్రమే ఉన్నాయి. నాన్న, ఏం జరిగిందని అడుగుతున్నాను. డ్రాగన్ ప్రీస్టులు నాకు సాధన నేర్పుతున్న ఆ సమయంలో అప్పుడు నాతో పాటు వాడు కూడా ఉన్నాడు. మేమిద్దరం కలిసే ఆ కళని నేర్చుకున్నాం. సిటీ కౌన్సిల్లో ఉన్న అన్ని రేసుల్ని మేము పూర్తి చేయాలని ఆశపడ్డాం. కానీ వాడు అకాడమీకి వెళ్లాలని ఆశపడ్డాడు. కానీ డ్రాగన్ల మనుషుల యుద్ధం గురించి మేము తెలుసుకున్న తర్వాత నాకంటూ ఒక సమయం వస్తుంది. అప్పుడు నా శక్తిని చూపించవచ్చని నాకు తెలుసు. అప్పుడు నేను బ్లాక్ అండ్ గోల్డ్ డ్రాగన్ ని సృష్టించాలనే విషయం తెలుసు. అదేమిటంటే కొత్త బౌ. కానీ వాడు మాత్రం కొన్ని పథకాలని మనసులో పెట్టుకున్నాడు. మనుషులు డ్రాగన్ ని కట్టుబాటు చేసింది చాలదని డ్రాగన్ ని మనుషులు కట్టుబాటు చేయాలనుకున్నాడు. అందుకని డ్రాగన్ ని కట్టుబాటు చేయడం మొదలు పెట్టాడు. అందుకోసం ఎవరికి తెలియకుండా బ్యాటిల్ గేర్ అతను తయారు చేయడం మొదలు పెట్టాడు. మనుషుల డ్రాగన్ల యుద్ధం తర్వాత ఆపిన ఆ గెరుతో సహా దాన్ని ఉపయోగించకూడదని చెప్పాను నేను. అతను వినలేదు, నా మీదే దాడి చేశాడు. కానీ అతని రహస్యం ఎంతో కాలం నిలబడలేదు. అందుకని అక్కడున్న అందరూ ప్రీస్టులు అక్కడి నుంచి బయటికి వెళ్లిపోమ్మని చెప్పారు. అప్పటి నుంచి అతను నా మీద పగ తీర్చుకోవాలనుకున్నాడు. నా మీద ఆ రోజు అతనుకున్న పగే అతని కొడుక్కి నీ మీద ఈ రోజు ఆ మ్యాక్ పుష్ ఎలా చేయాలో కనిపెట్టి వాడిని నేను ఎలాగైనా అడ్డుకోవాలి నాన్న. లేదు, నీలో ఉన్న సమర్థతతో నువ్వు అతన్ని ఆపచ్చు ఆర్తా. నేను సిద్ధంగా ఉన్నాను. ఇది సరైన సమయం. ఆ షాడో బూస్టర్ ని డిలీట్ చేయి. అసలు ఎవరిది? నా పేరు షాడో బూస్టర్.
కానీ నా పేరు డ్రాగన్ బూస్టర్. ఏంటి, మ్యాక్ పుల్లా? ఈ శక్తి నేను నమ్మలేకపోతున్నాను. ఎక్కడున్నాడు? తను వెళ్ళిపోయాడు. మనం ఇప్పుడేం చేయాలి? మీ అందరినీ ఈ డ్రాగన్ సిటీలో జరుగుతున్న డ్రాగన్ రేస్ యొక్క ఆఖరి రౌండ్ కి ఆహ్వానిస్తున్నాం. అన్నయ్య అన్నయ్య ఆత ఒకసారి చూడబోయా. జరిగిందేదో జరిగిపోయింది. దాని గురించి బాధపడకుండా జరగాల్సింది చూద్దాం. ఈ రోజు మనం గెలవడానికి ఒక రేస్ ఉంది. ఓ, నువ్వు చెప్పేది నిజమే పాము. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నా అనుభవాలన్నీ నీకు లెటర్లో రాసి పంపిస్తాను. నీకు ఉత్తరాలు రాయడం కూడా వచ్చా? పోటీని మొదలు పెట్టండి. జాగ్రత్తగా ఉండు. యా! మీరు ఇలా గొడవ పడుతూ ఉండండి, నేను వెళ్ళి గెలుస్తా. ఏంటమ్మా వేగంగా వెళ్ళకుండా చూస్తున్నా? పర్వాలేదు, బాగానే రేస్ చేస్తున్నాడు. సూపర్. ఇంకా పూర్తి కాలేదు. అది హాతర కొట్టేశావు. వాళ్ళు ట్రాక్ వదిలి బయటకు వచ్చారు కాబట్టి రేస్ నుంచి బయటకు వెళ్తున్నారు. చూసారే?
చూసావా? అంతా నువ్వు బౌ ఎనర్జీని చాలా తగ్గించావు. కానీ ఇప్పుడు నేను ఏదో ఒకటి చేసి తీరాలి. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్పే తీరాలి ఆర్తా. ఒకవేళ కాలం మారిపోయిందేమో. నా కాలం మొత్తం నేను ఆ పెయిన్ గురించి వాళ్ళ నాన్న గురించి కంగారు పడి. మీకు విషయం తెలుసా నాన్న? నాకు కావలసినవన్నీ మీరు నేర్పించారు. నాకు అవసరమైనవన్నీ కూడా మీరు నేర్పించారు. అది న్యాయంగా వెళ్ళే మార్గాన్ని కూడా చూపించారు. ఓకే అర్థం నువ్వేం చేస్తున్నావు? రేస్ అయిపోతుంది. నాకు అలా అనిపించడం లేదు. ఈ రేస్ లో మేమే గెలుస్తాం. ఇంకా కొంచెమే బావు. అమ్మయ్య, జస్ట్ మిస్ లో తప్పించుకున్నాం కదా. ఇప్పుడైనా చూసారా? ఏంటి ప్రశ్న? అదిగో చూసాక నేను నన్ను నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే వాడు వాడినే నమ్ముకున్నాడు. వాడికి ఆత్మస్థైర్యం ఎక్కువ. మంచి పని చేసావు బావు. ఆర్తా గెలిచాడు. ఇది అకాడమీ క్లాస్ రేసే కదా? అవును, సరిగ్గా చెప్పారు. అద్భుతంగా ఉంది మిస్టర్ పెన్. ఈ ప్రదర్శనకి తిరుగులేదు. మీరు చెప్పింది నిజమే. నేను అంత ట్రెకోనియం పవర్ ఉపయోగించకూడదు. నన్ను క్షమించండి. లేదార్తా, నువ్వు చెప్పిందే కరెక్ట్. నేను ఆ వుడ్డు నీ పాతకాలాన్ని తలుచుకుంటే నీ భవిష్యత్తు గురించి నేను మర్చిపోయాను. ఇది చేయకూడదు, అది చేయకూడదు అని చెప్పానే తప్ప నువ్వు అది చేయగలవు, ఇది చేయగలవు అని చెప్పలేకపోయాను. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇలా అనవసరంగా మాట్లాడడం ఆపేసి రిలాక్స్ అవ్వడానికి ఒక మంచి గేమ్ ఆడితే బాగుంటుందని అంటున్నాను. అవన్నీ అలా ఉంచు. నువ్వు చేయాల్సిన హోంవర్క్ ఇంకా చాలా ఉంది కదా. నేను మోడీస్ మిస్ అవుతున్నాను. నేను మోడీ.